హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్. ఇప్పుడు క్లాత్ కోసం అంటే అంబ్రెల్లా ఫ్రాక్కి క్లాత్ అనేది ఎలా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి, ఎంత క్లాత్ కావాలంటే ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. మీకు ఈ డీటెయిల్స్ అనేది తెలిస్తే క్లాత్ అనేది ఎలా తీసుకోవాలనేది తెలుస్తుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, క్లాత్ అనేది చివరి నుంచి ఆ చివరి వరకు వేసినప్పుడు మీరు ఎక్కడైనా షాపుల్లో తీసుకునేటప్పుడు క్లాత్ అనేది చూడండి ఇక్కడ నుంచి కొలిచేస్తారనమాట. గుర్తు ఇలా చూసుకోండి. ఇది ఈ ఎడ్జ్ అనేది చూసుకున్నారనుకోండి, ఈ ఎడ్జ్ అనేది చూడండి ఇలా ఉంటుంది. ఇలా కొలిచేస్తారనమాట. ఇక్కడ నుంచి ఆ చివరి వరకు కూడా మీకు ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు మెజర్ చేసి తీసుకోవచ్చు. 5 మీటర్ల 6 మీటర్ల అలా అనమాట, ఈ చివరి నుంచి చివరి వరకు. అయితే క్లాత్లో పన్నా అంటే ఏంటంటే కొన్ని క్లాతులకి ఇక్కడ నుంచి చూడండి, ఇప్పుడు ఇదంతా పొడవు కదా, ఇలా మీకు ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు తీసుకోవచ్చు. తర్వాత క్లాత్లో పన్నా అంటే ఇక్కడ నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్న వెడల్పుని పన్నా అంటామన్నమాట. ఇది కొన్ని క్లాతులకి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఆ చివరి వరకు ఉంది, ఈ వెడల్పు అంతా కలిపి పన్నా అంటామన్నమాట. ఇప్పుడు ఇంత పన్నా లేకుండా ఇక్కడ వరకే ఉందనుకోండి, ఇక్కడ వరకు ఉంటే తక్కువ పన్నా అనొచ్చు, ఇంత ఉంటే ఎక్కువ పన్నా అనొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు అనమాట. ఏదైనా అనేది ఇది పన్నా అన్నమాట. ఇప్పుడు మీరు హ్యాండ్స్ కట్ చేసుకోవాలన్నా ఫస్ట్ ఇందులోనే నేను అంబ్రెల్లా ఫ్రాక్ అనేది కటింగ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేయాలనుకోండి. ఇప్పుడు ఈ చివరి మీరు ఇంత భాగాన్ని తీసేసుకొని బాడీ పార్ట్ ఎంత పొడవు కావాలో ఫోల్డింగ్ చేసి కట్ చేసేసుకోవచ్చు. ఇలా పన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చక్కగా బాడీ పార్ట్ అనేది ఫ్రంట్ బ్యాక్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఈ వెడల్పు ఎక్కువ ఉండడం వల్ల మొత్తం 4 ఫోల్డింగ్లు అయ్యి చక్కగా ఇక్కడికే బాడీ పార్ట్ వచ్చేస్తుంది ఇక్కడ వరకు కట్ చేసుకుంటే. తర్వాత ఇక్కడ వరకు ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవాలనుకున్న, ఎల్బో స్లీవ్స్ పెట్టుకోవాలనుకున్న ఎంత లెంత్ కావాలో చూసుకొని హ్యాండ్స్ కటింగ్ చేసేసుకుంటే ఇక్కడ వరకు పోతుంది. ఇంకా మిగతాదంతా కూడా లాంగ్ ఫ్రాక్ కోసం మనము అంబ్రెల్లా ఫ్రాక్కి ఎలా కటింగ్ చేస్తామో అలా కటింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు మీకు ఇది ఎన్ని మీటర్లు ఉంది, ఎలా కొలవాలనేది చూపిస్తాను. పన్నా అనేటప్పటికీ మీకు గుర్తుకి చూడండి, పన్నా అంటే ఇక్కడ దారాలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా బయటకి ఇక్కడి నుంచే కట్ చేసి ఇస్తారు ఎంత క్లాత్ కావాలంటే. ఈ దారాలు వచ్చి లైన్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇలా బయటికి దారపు పోగులు అనేవి వస్తాయన్నమాట. ఇలా దారపు పోగులు వచ్చేది కట్ చేసేది అనమాట. ఈ కట్ చేసేదాన్ని ఇలా ఉన్నది కదా, ఈ చివరి వరకు ఈ వెడల్పుని పన్నా అంటాం అనమాట. ఇలా దారపు పోగులు అనేవి వచ్చేస్తాయి చూడండి, ఇదే మీకు గుర్తు అనమాట. ఇది పన్నా ఎంత పొడవు ఉన్నది అనేది. బ్లౌజ్కైనా సరే ఇలాగే, దీనికైనా సరే ఇలాగే పన్నా అనేది మీకు ఇలా క్లియర్గా చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్లాత్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసి మీకు చూపిస్తాను. మీ ఎదురుకుంటానే నేను మెజర్ చేసి చూపిస్తాను. ఎంత పన్నా ఉన్నదని ముందు చూద్దాము. పన్నా అనేటప్పటికి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి కొలవాలంటే చూడండి, ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట. అంటే కోరాస్ అని చెప్పచ్చు. ఈ చివరి చూడండి, దీన్నే మనము సెల్వెడ్జ్ అని కూడా అంటాము ఇంగ్లీష్లో అయితే. ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది అనమాట. అటు ఇటు కూడా తిక్కుగాని, ఇటువైపు కూడా తిక్కుగా ఉంటుంది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎంత వెడల్పు ఉందో చూసుకుంటే అదే పన్నా అనమాట. ఇప్పుడు ఇది ఎంత పన్నా ఉంది అని చూసుకుంటే సుమారుగా ఇంకా 1.5 మీటర్ ఉంది. అంటే టేప్ ఎంత పొడవు ఉందో అంత పొడవు వచ్చినట్టు, అంటే 1.5 మీటర్, దగ్గర 1.5 మీటర్ ఉంది. పన్నా బాగానే ఉంది. ఇప్పుడు మీరు లాంగ్ ఫ్రాక్కి తీసుకోవాలనుకోండి క్లాత్, అప్పుడు మీరు ఈ చివరి నుంచి ఎన్ని మీటర్లు కావాలనేది మీరు అడిగి తీసుకున్నప్పుడు షాప్లో కూడా ఇలా కట్ చేసి ఇస్తారనమాట. పెద్ద రోల్స్ అనేవి బల్క్గా ఉంటాయి, అందులో నుంచి ఈ చివరి మెజర్ చేసి ఇస్తారు. ఇప్పుడు మీటర్ అంటే సుమారుగా 39.5 అంటే ఇంకా 40 ఇంచీలు అనుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి 40 ఇంచీల దగ్గరికి తీసుకోండి. 40 ఇంచీల దగ్గరికి ఇది మీటర్ అనమాట. ఇలా తీసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని చివరి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రండి. ఇది 2 మీటర్లు. ఇది 3 మీటర్లు. ఇది 4. మొత్తం 4 మడతలు ఉన్నాయి చూడండి. 1 2 3 4 లేయర్స్ ఉన్నాయి, అంటే 4 మీటర్లు. ఇంకా ఉంది క్లాత్. 5 5
అంటే దగ్గర దగ్గర 5.5 మీటర్లు అనమాట. ఈ క్లాత్ అనేది 5.5 మీటర్లు ఉంది. ఇప్పుడు నేను ఇందులో బాడీ పార్ట్ హ్యాండ్స్ తీసి మిగిలిన దాన్ని లాంగ్ ఫ్రాక్ కింద కన్వర్ట్ చేస్తాను. పన్న ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ గేరా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ చివర అనేది లాంగ్ ఫ్రాక్ కింద కట్ చేసుకోవాలి. అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. లాంగ్ ఫ్రాక్ కోసం ఎలా కట్ చేసుకోవాలి మొత్తం అంతాని నెక్స్ట్ వీడియోలో మీరు చూడండి. మొత్తం డీటెయిల్డ్గా మొత్తం కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఒకే వీడియోలో పెడతాను.